చిన్న భిన్నం అయిపోతా ఉన్న పరిస్థితులు మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా అన్నిటికన్నా దారుణం ఏమిటో తెలుసా? ఈ జువ్వలదిన్న ప్రాజెక్టులో ఇక్కడ డిఫెన్స్ సాగర్ డిఫెన్స్ అంటే ఒక ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీకి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ భూములు కేటాయిస్తారు. ఉన్న 79 ఎకరాలలో సగం ఈ ప్రైవేట్ డిఫెన్స్ ఫ్యాక్టరీకి చంద్రబాబు నాయుడు గారు కేటాయిస్తారు. అంటే దాని అర్థం ఇక మత్స్యకారులకు ఇక్కడ నుంచి కూడా తరిమేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, ధర్మమేనా న్యాయమేనా అని అడుగుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. మత్స్యకారుల కోసం ఫిషింగ్ హార్బర్లు జగన్ నిర్మిస్తే నువ్వు చేస్తూ ఉన్నది ఏందయ్యా? దీన్ని కూడా దోచుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నావు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి. ప్రైవేట్ వాళ్ళకి నువ్వు ఇవ్వాలి అనుకుంటే పక్కన కృష్ణపట్నం పోర్ట్ ఉంది, ఆ పోర్ట్లో కావాలంటే దండిగా ల్యాండ్ ఉంది, అక్కడ కావాలంటే వాళ్ళకి ఇచ్చుకోవచ్చు. కానీ ఇక్కడ మత్స్యకారులను పొట్టగొట్టడం ఎందుకు చంద్రబాబు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా గట్టిగా. చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా వార్నింగ్ కూడా ఇస్తా ఉన్నా. కళ్ళు మూసి తెరిచేసరికే మరో 3 ఏళ్ళు అయిపోతుంది. వచ్చేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే. ఈ ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీని ఇక్కడ నుంచి షిఫ్ట్ చేస్తారని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. ఇక్కడ ఫిషింగ్ హార్బర్ ఇక్కడే కాదు, రాష్ట్రంలో కడతా ఉన్న 10 ఫిషింగ్ హార్బర్లు అన్నీ కూడా మత్స్యకారుల సొత్తు అని చెప్పి కూడా ఈ సందర్భంగా కూడా చెప్తా ఉన్నా. దీన్ని ఎవ్వరూ కూడా వాళ్ళ దగ్గర నుంచి తీసేయలేరు. చంద్రబాబు కాదు కదా, వాళ్ళ తాత కూడా తీసేయలేదని చెప్తా ఉన్నా నేను. ఇంకా అన్నిటికన్నా విచిత్రం ఏమిటో తెలుసా? చివరికి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మత్స్యకారులకు మేలు చేయాల్సిన చోట మేలు చేయకపోగా వారి కడుపు మీద తంతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడే ఈ ప్రాంతంలోకి ఎవరూ కూడా రాకూడదు. ఇది ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ఫిషింగ్ ఏరియా. స్ట్రిక్ట్గా రూల్స్ ఉన్నాయి. మనం తమిళనాడులోకి పోకూడదు, తమిళనాడు వాళ్ళు మన దగ్గరికి ఇక్కడికి కూడా రాకూడదు. ఇవన్నీ స్ట్రిక్ట్గా రూల్స్ ఉన్నాయి. రూల్స్ ఉన్నా కూడా పక్కన తమిళనాడు నుంచి కరైకల్ ప్రాంతానికి చెందిన బోట్లు, మెకనైజ్డ్ బోట్లు మన ప్రాంతానికి ఇక్కడికి వచ్చి వాళ్ళు మెకనైజ్డ్ బోట్లతో ఇక్కడ మన మత్స్య సంపదనంతా కూడా తరలించుకొని పోతూ ఉంటే మన వాళ్ళు కడుపు మండి, మన వాళ్ళు తినడానికి ఇబ్బంది పడే పరిస్థితుల్లో కడుపు మండి రాష్ట్ర ప్రభుత్వం పలకని పరిస్థితుల్లో ఆ బోట్లను మన మత్స్యకారుల దగ్గరుండి ఆ బోట్లను పట్టుకొని పోలీసులకు అప్పచెప్తే పోలీసులు ఆ బోట్ల మీద కేసులు కట్టి ఎఫ్ఐఆర్లు చేసి ఆ బోట్లను సీజ్ చేస్తే ఆ సీజ్ చేసిన ఆ బోట్లను, ఆ ఎఫ్ఐఆర్ కట్టిన ఆ బోట్లను చివరకు మళ్ళీ ఏమైంది? ఇక్కడే ఇది ఫోన్ కాల్ డేటా. బీదా సోదరులు ఆయన అనుచరుడు కొందూరు పోలిశెట్టి, అక్కడ బోటు యజమానులు అశోక్, వీరి మధ్య జరిగిన సంభాషణలకు సంబంధించిన కాల్ డేటా, టెలిఫోన్లో మాట్లాడిన కాల్ డేటా, కాల్ నెంబర్లు, వీళ్ళందరూ కూడా కుట్రబన్ని ఒకరితో ఒకరు మాట్లాడుకొని నారా లోకేష్ అనే వ్యక్తి ఇప్పుడు మార్చి 12వ తారీఖున ఇటుకు వస్తాడు. మార్చి 16వ తారీఖున ఈ బోట్లు ఇక్కడ నుంచి పోతాయి. అంటే మత్స్యకారుల మీద కడుపు మీద కొట్టడం కోసం ఏకంగా ఇంతమంది దొంగలు,
ఇంతమంది పెద్ద పెద్ద దొంగలు, ఒకరు ముఖ్యమంత్రి కొడుకు, ఒకడు ఎంపీ, ఇంకొకడు ఎమ్మెల్యే, ఇంతమంది కలిసి ఎవరిని తన్నేది? చిన్న చిన్న పేదవాళ్ళైనా మత్స్యకారులను తనడానికి, కడుపు బింద కొట్టడానికి ఇంతమంది ఏకమవుతారు. నేను అడుగుతా ఉన్నా, వాళ్ళ మధ్య జరిగిన టెలిఫోనిక్ ఫోన్ సంభాషణలు, కాల్ డేటాలు కూడా ఈ మాదిరిగా అందుబాటులో ఉంటే, ఈ డేటా అంతా కూడా కనిపిస్తూ ఉంటే ఒక్కరినన్నా అరెస్ట్ చేశారని అడుగుతా ఉన్నాను. అంటే బోట్లు సీజ్ చేసి ఎఫ్ఐఆర్ చేసి సీజ్ చేసిన బోట్లను దగ్గరుండి అధికారంలో ఉన్న ఈ పెద్దలే వీళ్ళే దొంగతనం తీసుకొని పోతే వీళ్ళు చేసింది ఏమిటి అని అంటే కేవలం పోలీసులను కొంతమందిని ట్రాన్స్ఫర్ చేసినారు. ఇంతవరకు ఒక్కరిని అరెస్ట్ చేయలేదు. నేను చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, బంగారం దొరికింది అని చెప్పి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి పోలీస్ స్టేషన్లో సీజ్ చేసి ఆ సీజ్ చేసిన ఆ బంగారాన్ని ఎవరైనా దొంగతనం చేసుకొని పోతే మీరు ఇట్లే ఇడిచిపెడతారా అని అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారిని. మత్స్యకారులు అంటే ఇంత చులకనగా ఉన్న ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే వస్తాయని చెప్పి